ఈ ప్రపంచంలో అందరూ ఒకేలాగే ఉంటారు. కొంతమంది వింతైన ఫీచర్స్ ని కలిగి ఉంటారు. దాని కారణంగా వారు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తారు. మరి ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడనటువంటి అటువంటి కొంతమంది యూనిక్ పీపుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో చూపించబోయే మనుషులను చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే వారు సాధారణ ప్రజల్లా కాకుండా విచిత్రంగా కనిపిస్తారు. నంబర్ 1 మదన్ లాల్. ఇతను ఒక ప్రొఫెషనల్ టైలర్. కానీ ఇతనికి 2 చేతులు లేవు. ఇతనికి 2 చేతులు లేకపోయినా గానీ ఇతను బట్టలు కుడతాడు. ఇతను కుట్టిన బట్టలకి జనాలు ఎంతో ఇష్టపడతారు. మదన్ లాల్ కి దాదాపు 40 సంవత్సరాలు. భారతదేశంలోని హర్యానా జిల్లాలో ఇతను నివసిస్తాడు. ఇతను పుట్టుకతోటి చేతులు లేకుండా జన్మించాడు. మదన్ లాల్ తన యొక్క జీవితాన్ని తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి టైలర్ గా పనిచేస్తాడు. తన రోజువారీ పనులన్నింటినీ కాళ్ళతోటి చేస్తాడు. అది అన్నం వండాలన్నా గానీ, గెడ్డం గీసుకోవాలన్నా గానీ, బట్టలు కొలతలు తీసుకోవాలన్నా గానీ, కొలతలు తీసుకున్న బట్టలు కుట్టాలన్నా గానీ మొత్తం కాళ్ళతోటే చేస్తాడు. 23 సంవత్సరాల నుండే ఇతను టైలరింగ్ ప్రొఫెషన్ లో ఆరితేరిపోయాడు. అతని యొక్క కష్టాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టుకోవాల్సిందే. మదన్ లాల్ యొక్క ఆత్మవిశ్వాసానికి మా యొక్క సెల్యూట్. నెంబర్ 2 జియాన్ క్లార్క్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘర్షణ తెలుసుకుంటే మన యొక్క కళ్ళల్లో నీరు వచ్చేస్తాయి. ఇతను కొలంబస్ లో జన్మించాడు. ఇతను ఒక క్వార్టర్స్ డిగ్రెషన్ సిండ్రోమ్ తో జన్మించాడు. దాని కారణంగా అతను కాళ్ళు లేకుండా జన్మించాడు. అందుకోసమే అతని పేరెంట్స్ అతను పుట్టిన వెంటనే అతను వద్దనుకుని హాస్పిటల్లోనే వదిలి వెళ్ళిపోయారు. ఆ హాస్పిటల్లో ఉన్న క్లర్క్ అనే వ్యక్తి అతన్ని తీసుకుని వెళ్ళాడు. అతనికి కాళ్ళు లేకపోయినా గానీ జైన్ ఒక బాక్సర్ గా ఉన్నాడు. స్కూల్ సమయం నుండే జైన్ కి బాక్సింగ్ అంటే బాగా ఇష్టం. 6 సంవత్సరాల వయసులోనే జైన్ బాక్సింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నాడు. అంతేకాకుండా అతను బాడీ బిల్డర్ కూడా. జైన్ కి మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకోసం అతను ఒక చర్చిలో డ్రమ్స్ కూడా ప్లే చేస్తాడు. మనం చిన్న చిన్న విషయాలకి డిసప్పాయింట్ అయిపోతాం. కానీ జైన్ తనకు అంత అంగ వైకల్యం ఉన్నా అతను ప్రతి విషయాన్ని నెవర్ గివ్ అప్ అన్నట్టుగానే తీసుకున్నాడు. ఇతని యొక్క ఆత్మవిశ్వాసానికి మన అందరి సెల్యూట్స్. జైన్ తన యొక్క తల్లిదండ్రులు పుట్టినప్పుడు హాస్పిటల్లో వదిలేయడం తప్ప కరెక్టా అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3 ర్యాండలిన్. ఈ మహిళ తన యొక్క పెద్ద హిప్స్ కారణంగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ గా నిలిచింది. ర్యాండలిన్ యొక్క హిప్స్ సాధారణ అమ్మాయిల హిప్స్ కంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆమెను చూసినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అలా చేసుకుంది అనుకుంటారు. కానీ ఈ మహిళ యొక్క హిప్స్ నేచురల్ గానే అలా అయ్యాయి. ఈమె హిప్స్ యొక్క సైజు 160 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ర్యాండలిన్ యొక్క ఇన్స్టాగ్రామ్ లో 8 లక్షల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమె ప్రతిరోజు తన యొక్క ఫోటోస్ ని అప్లోడ్ చేస్తుంది. నెంబర్ 4 మరిమార్. మరిమార్ ఒక బ్యూటీ బ్లాగర్. ఆమె యొక్క యూట్యూబ్ లో 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరిమార్ ఒక క్రిస్టిక్ ఫార్మేషన్ అనే జబ్బుతో జన్మించింది. దాని కారణంగా ఆమె యొక్క ఫేస్ లో ఒక పెద్ద ట్యూమర్ వచ్చేసింది. ఆ ట్యూమర్ ని తీయడానికి డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. కానీ వారు సక్సెస్ఫుల్ గా నిలవలేకపోయారు. అంటే పూర్తిగా దాన్ని తీసేయలేకపోయారు. ఆ తర్వాత మరిమా బ్యూటీని తన యొక్క ప్రొఫెషన్ గా ఎంచుకుంది. ఈ రోజున ఆమె యూట్యూబ్ లో లక్షల మందికి మేకప్ ట్యూటోరియల్ ఇస్తుంది. అందుకోసమే ఈమెను చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది అందం అనేది ముఖానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించిందని. చూసారు కదా, మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొంతమంది యూనిక్ పీపుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.